దాంతోపాటు మన వ్యాపారస్తులు నష్టపోతారు. బేసిక్గా బియ్యం అక్రమ రవాణా తప్పే, కానీ ఇక్కడ అక్రమ సక్రమ అనేది ముందు తేల్చలేకపోతున్నారు. అక్రమం అంటే అర్థం ఏంటి? మీకు ఇవ్వాల్సిన బియ్యం మీకు ఇవ్వకుండా నేను లాక్కుని వేరే వాళ్ళకి అమ్ముకుంటే అక్రమం. మీకు ఇవ్వాల్సిన బియ్యం మీకు ఇచ్చేసాక మీరు ఎవరికి అమ్ముకుంటే నాకేంది? అమ్ముకుంటారా, తింటారా, పారబోస్తారా, పారేస్తారా, అది మీ ఇష్టం. మీరు పారబోసేటప్పుడు ఎందుకులే అని చెప్పి నేను కొనుక్కున్నా. నేను కొనుక్కోవడం తప్పంటే నేను ఇంకోటికి అమ్మా, నాది తప్పంటే ఎట్లా నేరం అవుతుంది? బేసిక్గా దాంట్లో చట్టం ప్రకారం మీకు తిననీయకుండా నేను లాక్కుంటే తప్పు, కానీ ఎట్లా అవుతుంది? అందుకని ఎందుకని జైళ్ళలో పెట్టట్లేదు? దాంట్లో జైళ్ళలో పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు బియ్యం వ్యాపారం చేస్తున్నాడు, వాడు 10 మంది దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు. బియ్యం రైతు దగ్గరే కొనాలా, రైస్ మిల్లర్ దగ్గరే కొనాలని ఏమన్నా రూల్ పెట్టామో మనం? పెడితే కనుక అసలు బియ్యం వ్యాపారం ముగిసిపోతుంది. ఎవరి దగ్గరైనా కొనుక్కుంటా. అంటే మీరన్నట్టు పరిష్కారం కనిపించకపోయినా అక్కడ పోరాటం కానీ తనిఖీలు కానీ ఆగట్లేదు. మళ్ళీ మన కాకినాడ షిప్లో ఇంకా కొన్ని కంటైనర్లు తీశారు, అందులో కూడా పీడిఎస్ బియ్యం ఉన్నాయని చెప్పి మళ్ళీ లెక్కలు రాసుకొచ్చారు. కలెక్టర్ చేత చెప్పించారు, స్వయంగా కలెక్టర్ కూడా చెప్పారు. అంటే ఇది అంటే నాదెండ్ల మనోహర్ గారు మరి ఇండివిజువల్గా చేస్తున్నారా? దీనివల్ల ఏమన్నా భవిష్యత్తులో ఒక విప్లవాత్మకమైన మార్పులు ఏమన్నా వస్తాయా? ఒకందుకు మంచిది, ఇంకా బాగా చేయమనండి. చేస్తే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం ఎలా నాశనం చేసుకుంటాం భవిష్యత్తు తరాలకు తెలుస్తుంది పాఠం కింద. ఎందుకు అంటే ఒక రేషన్ బియ్యంతో అంత మార్పు వస్తుందా? ఈ రేషన్ బియ్యం ఏమైనా తక్కువ బిజినెస్ అనుకుంటున్నారు?